ఎట్లున్నారు అంతా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిల్లీ సఫారీ. సో ఈరోజు మేము అలా ఇనార్బిట్కి వచ్చేసినాము. దుర్గం చెరువు దగ్గర దిగేసి అక్కడ నుండి నడుచుకుంటూ ఇనార్బిట్కి వచ్చినాము. సో లోపలికి వెళ్దాం పదండి. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఇక్కడ నుండి ఎంటర్ అయ్యి సో మేమైతే ఫస్ట్ వాటర్ కావాలి అని వాటర్ ఎక్కడున్నాయా అని చూస్తున్నాము. ఏదో అన్నీ తెలిసిన వాళ్ళలాగా అటు సైడ్ అని చెప్తున్నాము. ఇంకా నడుచుకుంటూ రిలయన్స్కి అయితే వచ్చేసి ఇందులో వాటర్ బాటిల్ ఎక్కడుందా అని సెర్చ్ చేస్తున్నాము. సో అటు ఇటు చూస్తూ నాకేదో నేను తెలిసిన దానిలాగా అటు సైడ్ ఉంటుంది ఇటు సైడ్ ఉంటుంది అని లాస్ట్కి అయితే రైట్లో ఉంటుంది అని చెప్పాను. కానీ నిజంగా అది రైట్లోనే ఉంది. సో ఇంకా వాటర్ బాటిల్ తీసుకొని బిల్డింగ్కి వెళ్తే అక్కడ ఉన్నది చూడండి క్యూ, చాలా పెద్ద క్యూ ఉంది. ఇంకిద్దరం సైడ్కి వచ్చి భయ్యా ఈ ఒక్క వాటర్ బాటిల్ బిల్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే తను అప్పుడైతే సరేలేండి మేడం అని ఒక్క వాటర్ బాటిల్కి బిల్ ఇచ్చాడు. నేను హడావిడిలో క్యాష్ని కూడా కింద పడేస్తున్నా. సో ఇంకా వాటర్ తాగేసి అప్పుడు ప్రశాంతంగా షాపింగ్ చేద్దామని బయలుదేరినాం. ఏ లుక్ హియర్, ఎంత బాగున్నాయో టాయ్స్, బొమ్మలు, టెడ్డీ బియర్స్ అన్నీ చాలా చాలా క్యూట్గా ఉన్నాయి, బాగున్నాయి. నేనేదో తీసుకునే దానిలాగా అన్నీ తీసుకొని దగ్గర పెట్టుకుంటున్నాను కనిపించినవన్నీ. హే ఇది చూడండి, ఇదే మీకు థంబ్నెయిల్లో ఉంటుంది. చాలా బాగుంది కదా, ఇది క్యూట్గా ఉంది, నాకైతే చాలా నచ్చింది. అక్కడ ఉన్నవన్నీ కావాలి అనేసి అన్నీ తీపిస్తున్నాను నేనైతే. ఇంక నేను ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతాను, మీరు బిల్ కట్టేసి వచ్చేసేయండి అని చెప్తున్నాను. సో ఇంకా ఇక్కడ చూడండి బాబీ టాయ్స్ ఉన్నాయి, అన్నీ చూసినాము, బుక్స్ ఉన్నాయి, అన్నీ చూసి చుంబక్క అయితే వచ్చేసినాము, పక్కనే ఉంది. అండ్ ఇక్కడ ఆర్టిస్టిక్గా ఎంత బాగున్నాయో హోమ్ నీడ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇందులో మనకి అంత పనికొచ్చేవి ఏం లేవులే అని నార్మల్గా అలా చూసాము. ఎవరు చేయాలి. సో నెక్స్ట్ ఫరెవర్ 21కి వచ్చినాము. చూసేయలేదు పెట్టలేదు కానీ అన్నీ పడేస్తూ ఉంటుంది తింగర్ది. పడేసి మళ్ళీ నవ్వుతుంది చూడండి ఎట్లా నవ్వుతుందో. అది బాగుందా ఇది బాగుందా అని అన్నీ అలా చూస్తూ ఉన్నాము. ఆ జుట్టు ఏంటి అలా ఉంది అని అంటుంది. పెద్ద తీసుకునే దానిలాగా ప్రైస్ చూస్తుంది మేడం. సో ఇంకా అది అయ్యాక బయటకు వచ్చాము. ఏంటిది భరిస్తా అంట, మనం భరించలేంలే, వెళ్ళిపోదాం పదండి. గాయ్స్ అక్కడ ఏదో ఉంది, అదేంటో చదివి కామెంట్ సెక్షన్లో పెట్టండి. వావ్, మ్యూజిక్ బ్యాండ్. వాళ్ళలా పాడుతుంటే నాకైతే అక్కడే ఉండాలనిపించింది. సో దాని పక్కనే ఇవన్నీ పెట్టారు, ఇయర్ రింగ్స్, చైన్స్ అండ్ ఆల్ యాక్సెసరీస్. సో ఇంకా అక్కడ నుండి అయితే ఫైనల్లీ పైకి వెళ్ళిపోవాలి కదా, సో అలా వచ్చినాము. సో నెక్స్ట్ అయితే మేము లైఫ్ స్టైల్కి వచ్చేసినాము. వావ్ చూడండి, ఇక్కడ చిన్న పాప ఎంత క్యూట్ ఉందో. సో
సో ఇంకా అలా చూస్తూ చూస్తూ ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏది బాగుంది అని అలా చూస్తూ ఉన్నాము. నేను ఒక సైడ్ వెళ్ళినా, మా తింగర్ ఇంకో సైడ్ వెళ్ళింది. ఇది యాక్చువల్లీ నచ్చింది, బట్ నచ్చలేదన్నమాట. అందుకే ఇంకా అది అక్కడ పెట్టేసి సరే ఇంక ఇందులో నుంచి బయటకు వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాం. నేనైతే బయటికి వెళ్ళిపోయినాను, కానీ నేను వెళ్ళిన థింక్ 4 minutesకి మా తింగడి బయటకు వచ్చింది. ఏం చేస్తున్నావు అంటే ఊరికే అలా తిరుగుతున్నాను అని అంటుంది. సో ఇంకా అలా వచ్చేసి ఫన్ సిటీలోకి వచ్చి తిరుగుతూ ఉన్నాము. అది ఆడదామా, ఇది ఆడదామా, ఇది చూద్దాం, ఇది అని. కానీ అటు ఇటు తిరిగి ఒక దగ్గర ఆగినాము. చూడండి, పిచ్చిది గెలికినట్టు గెలుస్తుంది. అది ఇది అది అన్నీ తింగేది. ఇంక సర్లే మనకొద్దు, బాయ్ గైస్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము అక్కడ నుంచి. ఇదేదో బాగుంది కదా, బటర్ఫ్లై ఇంటికి తీసుకెళ్ళిపోదామా అని చెప్తున్నాను నేను. అండ్ స్పెషల్లీ ఇక్కడికి మేము వచ్చింది చిన్నపిల్లల కోసం. ఇక్కడ చిన్నపిల్లలు ఎంతమంది ఉంటారో, ఎంత ముద్దుగా ఆడుకుంటున్నారో వాళ్ళైతే. ఏదో అది ఇది అన్నీ ఊరికే అటు ఇటు నొక్కుతా ఉంది తింగర్ పిట్ల. మన ఇద్దరం అందులో కూర్చొని ఆడుకుందామా అని చెప్తున్నా నేనే. చాలా క్యూట్ ఉన్నాడు కదా పిల్లగాడు. మళ్ళీ దొరికిండు. ఇంక మొత్తానికి ఆ పిల్లలందరినీ చూసేసుకొని మేము రిటర్న్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము ఏమైనా తిందామా అని. కానీ అక్కడ చూసాక ఇదేం నచ్చలేదు, ఏం బాగాలేదు అనుకుంటూ నవ్వుకుంటూ అయితే తిరుగుతూ ఉన్నాము. సో ఇవన్నీ కాదు, మనం వచ్చిన పని వేరేది ఉంది అని హోమ్ సెంటర్కి వెళ్ళినాము. వెళ్ళే దారిలో అక్కడ కూడా పిల్లలే ఉన్నారు. ఇంకా హోమ్ సెంటర్లోకి ఎంటర్ అయ్యాక ఫస్ట్ అయితే బాగా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, ఒక దగ్గర కూర్చుందాము అనేసి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయి కూర్చున్నాను నేనైతే. సో చీప్ అని చెప్తున్నాను, నాకు ఆ రేట్ ఏదో ఐడియా లేదు, బట్ చాలా చీప్ ఉంది అని చెప్తున్నా. ఇంకా అలా చూస్తూ పిల్లలు చూడండి, ఆ ట్రాలీ అంత లేదు, దాన్ని లాగుతుంది ఆ పిల్ల. సో ఇంకా అలా చూసి మాకు కావాల్సింది అయితే మేమైతే తీసేసుకున్నాము. సో ఇంకా అలా హోమ్ సెంటర్కి వెళ్ళి ఆ పిల్లో తీసుకున్నాము. పిల్లో తీసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోదామని అలా ర్యాపిడో బుక్ చేసుకొని అలా కూర్చున్నాము బయట అయితే. సో ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. బాయ్, స్టే సేఫ్, స్టే హైడ్రేటెడ్.